ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీకు మా శుభాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మా ఆశ. ఈ పరివర్తన ప్రోగ్రాంలో మీ జీవితాలు పరివర్తన చెందాలి. ఆ పరివర్తన బట్టి మీరు యేసుప్రభు విశ్వాసులు, యేసుప్రభుని అనుచరులు అని పరివర్తన కలిగినటువంటి జీవితం అది మనకి అష్యూరెన్స్ రుజువు చేస్తుంది అన్నమాట. మరి ఆ విధమైనటువంటి పరివర్తన జీవితాలు కలిగి ఉండాలని మా ఆశ. ఈ దినాన యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఉన్నటువంటి సత్యాలను మనం కొన్ని గ్రహించుకుని దాని మీద ధ్యానించుకుందాం. అంతకుముందు ప్రార్థన. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ సన్నిధికి వస్తుంటున్నాం తండ్రి. మా సృష్టికర్త అయినటువంటి దేవుడవు యేసు ప్రభు మరణ పునరుద్ధానాలను బట్టి మమ్మలను ఉద్ధరించి మీ సొంత సొత్తుగా మీ కుమారులుగా మమ్మల్ని చేసుకున్నందుకు మీకు వందనాలు. మీ వాక్యం బట్టి వందనాలు. మీ వాక్యం అనేటువంటి సత్యాలను బట్టి కూడా స్తోత్రాలు. మీ వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మా తలంపులు మా మాటలు మీకు అనుకూలంగా ఉండవలసిందిగా ఆశపడుతూ యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రిక, ఈ మూడింటిని కూడా యోహాను వ్రాసినట్టుగా చాలా రుజువులున్నవి. ప్రకటన గ్రంథం ఆయన రాశాడు. యోహాను సువార్త కూడా ఆయన వ్రాసినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన కాదు అని ఎన్నో థియరీస్ ఉన్నాయి, ఫిలాసఫీస్ ఉన్నవి. వాటికి తగినంత రుజువులు లేవు కాబట్టి యోహాను వ్రాసాడు అని మనం నమ్మవచ్చు. యోహాను వ్రాసినటువంటి పత్రికలు గెయియస్ను దృష్టిలో పెట్టుకుని వ్రాసినటువంటి పరిస్థితి. ఇవి జనరల్ ఎపిజల్స్, అంటే అందరికీ సంబంధించినటువంటి పత్రికలు. మరి ఈ పత్రికలను బట్టి ఒక విధంగా ఒక సంఘానికి వ్రాసినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. ఇక్కడ మొదటి 3 వచనాలు ఉపోద్ఘాతం. మరి 3వ వచనం మీద మనం ధ్యానించుకుందాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది సూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచుతున్నాము. 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయుచున్నాము. ఇక్కడ 3వ వచనంలో మనం చూస్తుంది ఏంటంటే మాతో కూడా మీకును. మాతో మీకు. మా అంటే ఎవరు? మీ అంటే ఎవరు? మా అంటే కొంతమంది అంటారంటే ఇది ఎడిటోరియల్. వి అంటే సామాన్యంగా నేను అనకుండా మేమంటాం కదా, ఆ విధంగా. కానీ ఇక్కడ మా అంటే అపోస్తుల్ని దృష్టిలో పెట్టుకుని చెప్పినటువంటి మాట. అపోస్తులు యేసు ప్రభుతో ఉన్నప్పుడు ఆయనతో కలిగినటువంటి ఆ యొక్క అనుభవం ఎలాంటిదంటే, కన్నులారా చూసి, చెవులార విని, కన్నులారా చూసి, మరి చేతులతో తాకినటువంటి వ్యక్తి ఆయన ఎవరు అంటే దేవుడు. దేవుడు ఆదియందు వాక్యముండునని ఆ సువార్తలో చెప్పాడు కదా. ఆ వాక్యము నరరూపం దాల్చాడు, శరీర రూపం దాల్చాడు. దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ఇన్కార్నేషన్ అంటారు. ఇన్కార్నేషన్ అంటే అవతారం అంటారు అనుకోండి. కానీ అవతారం అంటే బయటికి అట్లా కనిపిస్తాడు అనేదాన్ని అవతారం అంటారు. కానీ దేవుడు మనిషి అయినప్పుడు బయటగా కేవలం రూపుకి మనిషే కాదు,
ఆయన నిజంగా మనిషి, నిజమైన దేవుడు నిజమైన మనిషి అయ్యాడు. అది మరి శరీర రూపం దాల్చడం అంటారు, ఇన్కార్నేషన్ అంటారు. మనుజావతారుడయ్యే అంటే అర్థమైంది అన్నమాట. ఆ దినాల్లో అక్కడ నాస్టికులు అనేవాళ్ళు ఉన్నారు. నాస్టిక్స్ గ్నోసిస్ అనే గ్రీక్ మాట. అది దాని అర్థం ఏంటంటే జ్ఞానం. ఈ నాస్తికుల దగ్గరే అలాంటి జ్ఞానం ఉన్నది. వాళ్ళ ద్వారా వాళ్ళకి తెలిసినటువంటివి వేరే వాళ్ళకి తెలియదు. ఇది సీక్రెట్ నాలెడ్జి. ఆ గ్రూపుకి చెందిన వాళ్ళైతేనే వాళ్ళకే రక్షణ ఉంటుంది అని ఈ నాస్తికులు అంటారు. ఈ నాస్తికులు బోధ ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు, మానవ శరీరం అది అపవిత్రమైంది, పాప సంబంధమైనది. మరి దేవుడు మానవ రూపంలో రావటం, నిజంగా మానవ జన్మ ఎత్తటం, శరీరం దాల్చటం అది అసాధ్యం. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆ విధంగా తనను తాను అపవిత్రపరచుకొనడు అని వాళ్ళ సిద్ధాంతం అన్నమాట. ఇప్పుడు దాన్ని ఖండిస్తూ, ఆ అవగాహనని ఖండిస్తూ వ్రాసినటువంటి విషయం. దేవుడు మానవుడిగా ఉన్నటువంటి వ్యక్తే ఆ విధంగా కనిపిస్తాడు. యేసు ప్రభువు దేవుడు, కానీ మానవుడిగా కనిపిస్తాడు. ఆయన నిజమైనటువంటి మానవుడు కాదు అని ఈ నాస్తికులు క్రైస్తవ సంఘాల్లో బోధించడం మొదలెట్టారన్నమాట. ఇప్పుడు మన సమస్య వేరనుకోండి. మన సమస్య ఏంటంటే మనకు ఉన్నదంతా కూడాను స్పేస్ అండ్ టైం. మనం చూసింది, తాకింది, ఓకే, మెటీరియలిస్టిక్ వరల్డ్ అనమాట. అదే నిజం. మరి దేవుడు, ఆత్మ, ఇక ఇవన్నీ కూడాను ఏదో ఊహలేను, కలలేను, అదంతా సూపర్స్టిషను. అంతేగాని అది నిజం కాదని మన ఆధునిక కాలంలో అలాంటి వ్యవస్థ అన్నమాట, అలాంటి పరిస్థితి. కానీ ఆ దినాల్లో ఏంటంటే దేవుడు, పరిశుద్ధమైనటువంటి దేవుడు మానవ రూపం దాల్చటం అది అసాధ్యమని వాళ్ళు అనేవాళ్ళు. మరి అది స్వార్థకి వ్యతిరేకమైంది. కాబట్టి ఇన్కార్నేషన్ ఈజ్ రియల్. దేవుడు శరీర రూపం దాల్చడం అనేది నిజం. ఎంత నిజం అంటే మేము కళ్ళారా చూసాం, చెవులారా విన్నాం, చేతితో పట్టుకున్నాం, మా అనుభవపూర్వకంగా మేము తెలుసుకున్నది. అది కళ ఎట్లవుతుంది? కాబట్టి మేము చెప్పేది అనుభవపూర్వకంగా చెప్తున్నాం కాబట్టి అది సత్యం అని ఈయన చెప్తాడు. ఇంకా 3వ వచనంలో ఏంటంటే మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియచేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడాను ఉన్నది. ఇక్కడ అపోస్తులు దేవునితో అంటే తండ్రితోనూ కుమారునితోనూ సహవాసం కలిగి ఉన్నారన్నమాట. సహవాసం ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫెలోషిప్. ఫెలోషిప్ అంటే ఇప్పుడు మన మామూలుగా మేము ఫెలోషిప్ డిన్నర్కి వెళ్తున్నాం, లేకపోతే ఫెలోషిప్ అంటే ఏదో ఒక ఫ్రెండ్షిప్, బయటకి కాఫీ టీ తీసుకోవటానికి, టిఫిన్ తీసుకోవడానికి మనం టీ స్టాల్స్కి వెళ్తాం కదా, దాన్ని ఫెలోషిప్గా అనుకుంటాం. కానీ బైబిల్లో ఫెలోషిప్ అంటే అర్థం ఏంటంటే ఒకళ్ళకి ఒకళ్ళు కమిట్ చేసుకున్నటువంటి పరిస్థితి, ఒడంబడిక చేసుకున్నటువంటి ఆ రిలేషన్షిప్ అన్నట, బాంధత్వం, కమిట్మెంట్ ఉన్నది దానిలో. ఒకళ్ళకొకళ్ళకి కట్టుబడి ఉన్నటువంటి పరిస్థితి ఫెలోషిప్ అంటే. ఇంకా ఫెలోషిప్ అంటే ఏంటంటే ఆ కమిట్మెంట్ అనేది ఒక త్యాగంతో కూడినటువంటిది. ఇప్పుడు పార్ట్నర్షిప్ అనుకోండి, ఫెలోషిప్, పార్ట్నర్షిప్. ఒక బిజినెస్లో పార్ట్నర్స్గా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్క పార్ట్నరు వాళ్ళకు ఉన్నటువంటి ధనాన్ని బిజినెస్కి తీసుకొస్తారు. వాళ్ళ ధనం సరిపోకపోతే అరువుగా, అప్పుగా బ్యాంకు దగ్గర నుండి తీసుకొచ్చి మరి ఆ త్యాగం చేస్తూ ఆ కమిట్ చేసుకుంటారన్నమాట ఆ బిజినెస్లో. అదేవిధంగా పార్ట్నర్షిప్ అనేది త్యాగంతో కూడినటువంటిది, అది కాస్ట్లీ అఫేర్ అన్నమాట. ఇంకా సహవాసంలో ఇంకొక అర్థం ఏంటంటే బైబిల్ ఐడియాలో సహవాసం అంటే ఏంటంటే
అది ఒక సహవాసానికి వచ్చినప్పుడు అది ఆ సంఘంగా ఉంటుంది కాబట్టి ఆ సంఘానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. వ్యక్తిగతమైనటువంటి విలువల కంటే సంఘంకి ఎక్కువ విలువిస్తారన్నమాట. అంటే పర్సనల్ అడ్వాంటేజ్ కంటే సంఘం గొప్పదిగా ఎంచుకుని దానికి ఎక్కువ ఉపయోగకరంగా ఉన్నదేదో దాన్ని కోరుకుంటారు. పర్సనల్ ఇంట్రెస్ట్ వదిలిపెడతారు. పర్సనల్ ఇంట్రెస్ట్ కంటే మరి పార్ట్నర్షిప్, కమ్యూనిటీ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఎంచుకుంటారు. అలాంటిది ఫెలోషిప్. మరి ఇక్కడ చెబుతుంది ఏంటంటే అపోస్తులు యేసు ప్రభుతో ఉండి 3.5 సంవత్సరాలు మరి శిష్యులుగా ఉండి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆ శిష్యులు అపోస్తులుగా అయ్యారు కదా. ఆ అపోస్తులు దేవునితో కమిట్ చేసుకుని దేవునితో సహవాసం కలిగినటువంటి వాళ్ళు. మరి ఇప్పుడు ఈ యొక్క పత్రిక ఎవరికైతే రాస్తున్నారో రీడర్స్ వాళ్ళు కూడాను దేవునితో సహవాసం కలిగి ఉండాలి అంటే ఏం చేయాలంటే వీళ్ళు ఈ చదవర్లు, ఈ రీడర్స్ ముందు అపోస్తులతో సహవాసం పెట్టుకోవాలి. డైరెక్ట్గా దేవునితో, తండ్రితో, కుమారునితో ఆ సహవాసం పెట్టుకోవడానికి వీల్లేదు. వీళ్ళతో సహవాసం పెట్టుకుంటే అప్పుడు తండ్రితో, కుమారునితో సహవాసం పెట్టుకోవడానికి వీలవుద్ది అన్నమాట. దాని అర్థం ఏంటంటే అపోస్తలులు చెప్పేటువంటి బోధను ఈ చదవర్లు నమ్మితే, అపోస్తలు చెప్తున్నటువంటి యొక్క సువార్తను వాళ్ళు నమ్మితే అప్పుడు వాళ్ళకి దేవునితో సంబంధం ఉంటుంది, దేవునితో సహవాసం ఉంటుంది అని అర్థం అన్నమాట. కాబట్టి మనం అది గమనించుకోవాలి. అపోస్తలులు యేసుక్రీస్తుని గురించి ఏం బోధ చేశారు, వాళ్ళు చెప్పిన సువార్త ఏంటి, సువార్తకి యేసు ప్రభువుకి అది సువార్త అంటే యేసు ప్రభువుని గూర్చినటువంటి విషయం అన్నమాట. మరి క్రొత్త నిబంధనని రాసింది అపోస్తలులు కదా. అపోస్తలులు ఈ యేసు ప్రభుతో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు కూడా క్రొత్త నిబంధన రాశారు. లూకా, మార్కు వాళ్ళు. ఇంకా అపోస్తలుడైన పౌలు అంటే ఆయన అపోస్తలత్వం ప్రత్యేకమైంది అనుకోండి. మరి వీళ్ళు యేసు ప్రభు గురించి ఏం చెప్పారు, అది సువార్త. మరి క్రిస్మస్ దినాల్లో యేసు ప్రభు గురించి మనం చెప్పుకోవటం అది సమంజసమైనటువంటి విషయం. దేవుడు మనిషి అయ్యాడు అనేటువంటి విషయం క్రొత్త నిబంధనలో మనం చూడగలుగుతున్నాం. ఆయన శరీర రూపం దాల్చాడు, అదే క్రిస్మస్. అంటే ఆయన 25 డిసెంబరున మనిషిగా జన్మించాడు. యేసుప్రభు జన్మించినటువంటి దినం అదేని మనం రుజువు లేకపోయినా కానీ మరి ఒకవేళ ఆయన శీతాకాలంలో జన్మించినట్టుగా కొన్ని రుజువులు ఉన్నాయి. ఎందుకంటే యెరూషలేము నుండి బెత్లెహేము స్థలమైనటువంటి ఆ పరిశుద్ధ స్థలానికి గొర్రెల కాపర్లు శీతాకాలంలోనే రావటానికి వాళ్ళకి అనుమతి ఉన్నది. దాన్ని బట్టి శీతాకాలంలో యేసుప్రభు జన్మించినటువంటి రీతిగా మరి కొంచెం ఆధారం ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. మన డే ముఖ్యం కాదు. ఒక విధంగా డిసెంబర్ 25న ఆయన పుట్టాడని ఖచ్చితంగా మనం చెప్పగలిగితే దానికి ఆధారాలుంటే 25 డిసెంబర్న అది ఒక ఐడల్గా తయారవుతుంది అన్నమాట. ఇక యేసుప్రభుని వదిలిపెట్టి ఆయన జన్మదినాన్ని మనం ఆరాధించి ఐడల్గా చేస్తాం అన్నమాట. అది ఏ రోజు అనేది కాదు ముఖ్యం. ఆయన దేవుడు మనిషి అయ్యాడు, అది నగ్న సత్యం. ఆ విషయాన్ని అపోస్తలులు నొక్కి వక్కాణించారు. అప్పుడు అబద్ధ ప్రవక్తలు, బోధకులు అది కాదు, దేవుడు మనిషి ఎట్లా అవుతారు అని వాళ్ళు బోధ చెప్పినప్పుడు దానికి వ్యతిరేకంగా సువార్తికులు, అపోస్తలులు ఈ విధంగా చెప్పారన్నమాట. మరి ఆయన ఇంకొక విషయం మనం ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఒక ప్రశ్న అడగవచ్చు. దేవుడు మనిషి ఎందుకు అవ్వాల్సి వచ్చింది అని. దానికి 7 కారణాలు చెప్తాను. మొదటగా ఏంటంటే
తండ్రి, సృష్టికర్త అయినటువంటి దేవుడు యెహోవా తన కుమారుని గురించి, తన కుమారుని భూలోకానికి మనిషిగా పంపించి ఆయన ద్వారా ఉద్ధరిస్తాను, ఆయన ద్వారా మానవాళ్ళని రక్షిస్తాను అని పదే పదే అనేక రీతులుగా సృష్టి దగ్గర నుండి ఆయన దేవుడు మానవులకు వాగ్దానం చేస్తూ వచ్చాడు. దేవుడు మరి కుమారుడు, తండ్రి కుమారు పరిశుద్ధాత్మ, కుమారుడు మనిషి అయ్యాడు, ఆయన యేసుక్రీస్తు. ఎందుకు అయ్యాడు అంటే తండ్రి చేసినటువంటి వాగ్దానాలని నెరవేర్చడం కోసమని యేసు ప్రభు వచ్చాడన్నమాట. రెండవ కారణం, దేవుడిని తండ్రిగా చూపించడం కోసమని మరి దేవుడు మానవ రూపం దాల్చాడు. ఇప్పుడు పాత నిబంధనలో దేవుడు తండ్రి అని ఉన్నా కానీ వాళ్ళు ఎక్కువగా అర్థం చేసుకుంది ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు, ఉన్నత స్థలాల్లో ఉండేటువంటి అతి పరిశుద్ధుడు, ఆయన దగ్గరికి వెళ్ళటం అసాధ్యం, ఆయన చూస్తే భస్మైపోతాం అని దేవుడు దూరంగా ఉన్నటువంటి వ్యక్తిలాగా, పరలోక రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తిలాగా అవి ఎక్కువ మనం చూడగలుగుతాం. అది యెషయా 57:15 అలాంటి వచనాల్లో మనం చూడగలుగుతాం. అలాంటి దేవుడు, చూడలేనటువంటి దేవుడు, అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆ దేవుడు మరి తండ్రిగా, సమీపంగా తండ్రి లాంటి వాడు అని బయలుపరచడం కోసమని దేవుడు మనిషిగా రావాల్సి వచ్చిందన్నమాట. కుమారుడు మనిషిగా వచ్చాడు. యేసు ప్రభు ఎప్పుడు దేవునితో మాట్లాడినప్పుడు దేవా అని అనలేదు, 1-2 సార్లు తప్పితే. ఎక్కువ భాగం ఆయన ఏమన్నాడంటే తండ్రి అని ఆయన పిలుచుకున్నాడు. తండ్రి అని శిష్యులకి నేర్పించాడు. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏ విధంగా ప్రార్థన చేయాలంటే పరలోకముందున్న మా తండ్రి, నా తండ్రి కాదు, నా తండ్రి అని పిలవటానికి యేసు ప్రభువుకి ఒక్కడికే అధికారం ఉన్నది. నా తండ్రి అని పిలవకుండా మా తండ్రి అనాలి. ఇక్కడ ఇంకొక వేరే విషయం అండి, యేసు ప్రభు దేవుని కుమారుడు, మనం కూడా దేవుని కుమారులమే కదా. యోహాను 1:12 చూసేటట్లయితే ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వారు దేవుని కుమారులగుటకు అధికారం. యేసు ప్రభు కుమారుడే, మనము ఆయన కుమారులమే. కానీ గ్రీకు భాషలో రెండు డిఫరెంట్ మాటలు ఉన్నాయి అన్నమాట. యేసు ప్రభు కుమారుడు అంటానికి వాడినటువంటి మాట ఏంటంటే హుయస్. మనం ఆయన దేవుని కుమారులు అంటానికి టెక్నా దేవుని కుమారులు. కాబట్టి యేసు ప్రభు లాంటి పిలవం కాదు మనం, ఆయనలో ప్రత్యేకత ఉందన్నమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఆ కుమారుడు యేసు ప్రభుని బట్టి మనుషులని మరి రక్షించుకుని దేవుని కుమారులు అంటే దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క గుణగణాలు కలిగినటువంటి వ్యక్తుల్లాగా మనం చేశాడు. కాబట్టి ఆ విధంగా మనం దేవుని కుమారులమి అయ్యాం. మొదటిది ఏంటంటే ఎందుకు దేవుడు మనిషి అయ్యాడంటే దేవుడు చేసినటువంటి వాగ్దానాలు నెరవేరటం కోసం ఎన్నో వాగ్దానాలు చేశాడు. పండుగల ద్వారా, బలుల ద్వారా, విశ్రాంతి దినం ద్వారా, ఇశ్రాయేలు చరిత్ర ద్వారా, ఇశ్రాయేలీలో ఉన్నటువంటి నాయకుల ద్వారా, వాళ్ళందరూ కూడాను దేర్ ఆల్ టైప్స్, వాళ్ళందరూ సాదృశ్యాలు. ఆ సాదృశ్యాలను మరి యేసు ప్రభులో నెరవేర్చడం కోసమని దేవుడు ఆ విధంగా వాగ్దానం చేసి నెరవేర్చడం కోసమని పంపించాడు. అది ఒకటి. రెండోది ఏంటంటే దేవుడు పరిశుద్ధుడనే కాదు, ఉన్నత స్థలాల్లో ఉండేవాడనే కాదు, ఆయన తండ్రి లాంటి దగ్గర వ్యక్తి, తండ్రి లాంటి వాడు. భయం లేకుండా ఆయన కృపాసన్నిధికి మనం యేసు ప్రభు ద్వారా వెళ్ళొచ్చు అనేటువంటి సత్యాన్ని బయలుపరచడం కోసమని దేవుడు మనిషి అయ్యాడు. మూడవది ఏంటంటే ఆయన మన పాపానికి ఒక మార్గం చూపించడానికి యేసు అంటే రక్షకుడు. పాపాన్ని రక్షించడం కోసం, పాపానికి రక్షణ ఎట్లా వస్తుందంటే మనిషికి రక్షణ మనిషి ద్వారా రావాలి.
పాపును రక్షించడానికి పాపం లేనటువంటి మనిషి కావాలి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మనిషి కావాలి. ఒక వ్యక్తే పాపం లేనటువంటి వాళ్ళు లేరు కాబట్టి ఇక అంతమంది ఎక్కడి నుండి వస్తారు? కాబట్టి అలాంటి సమస్యను ఎవరు తీర్చలేనటువంటి సమస్యను దేవుడు తీర్చాడు. అది రోమా 8:3 మనం చూడగలుగుతాం. ధర్మశాస్త్రం మనకు రక్షణ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో తన కుమారుణ్ణి దేవుడు తండ్రి పంపించి మనకు రక్షణ తీసుకొచ్చాడు అని రోమా 8:3 మనం చూడగలుగుతాం అన్నమాట. రక్షించటానికి యేసు ప్రభు ఎవరు? మంచి వ్యక్తి, ఎవరు? మంచి బోధకుడు, ఎవరు? త్యాగ పురుషుడు. ఎన్నో యేసు ప్రభు గురించి చెప్పొచ్చు, కానీ ఆయన నా రక్షకుడు అని చెప్పకపోతే మనకి రక్షణ అనేది ఉండదన్నమాట. యేసు రక్షకుడు. మరి మీరు వింటున్నటువంటి వాళ్ళు యేసు రక్షకుడని తెలుసుకోవటమే కాకుండాను రక్షకునిగా ఆయన్ను మన హృదయాలకి చేర్చుకొని పాపాన్ని నుండి రక్షణ విముక్తిని పొంది దేవునితో సంబంధం పెట్టుకోవచ్చు. 4వదిగా దేవుడు మనిషి ఎందుకు అయ్యాడంటే సైతాన్ని ఓడించటానికి, సైతానుని గెలవటానికి అన్నమాట. టు డిస్ట్రాయ్ సేటన్, టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ సేటన్. సైతాను యొక్క ప్రభావం మనుషుల మీద లేకుండా సైతాన్ని ఓడించి, ఒక విధంగా చెప్పాలంటే సైతాను తల చితకగొట్టి, మరి ఆదికాండం 3:15 ఏ విధంగా ఉన్నది? సర్పం తల మనిషి కుమారుడు చితకగొడతాడు అనేటువంటి ప్రవచనం నెరవేరేట్లుగా యేసు ప్రభు మానవుడిగా వచ్చి మానవుడిగా మరణించి ఆ మరణం ద్వారా మరణాన్ని గెలిచాడు. మరి సైతాను మరణం అనేటువంటి భయం పెడుతుంది కదా, మరి ఆ భయం లేకుండా, సైతాను భయం లేకుండా మరణాన్ని ఓడించాడు అన్నమాట. యేసు ప్రభు యందు విశ్వసిస్తే సైతాను బంధకాల నుండి విడుదల వస్తుంది. సైతాన్ అంటే భయం అవసరం లేదు. సైతానుకు సంబంధించినటువంటి దయ్యపు శక్తుల్ని మనం గద్దించుతామన్నమాట. సైతాను పో అంటే సైతాను ఎదిరించలేదు, సైతాను మన మీద ఏలలేదు. అది దేని బట్టి అంటే యేసు ప్రభు మానవుడిగా వచ్చి శిలువలో మరణించడాన్ని బట్టి, శిలువలో సైతానుకి తీర్చబడింది కాబట్టి అది వీలవుతుంది. ఐదవదిగా దేవుడు మనిషి ఎందుకు అయ్యాడు అంటే ఆయన, అది 6వదిగా అండి, దేవుడు మనకి హై ప్రీస్ట్గా ఉండటానికి, ప్రధాన యాజకుడిగా ఉండటానికి, మనిషికి దేవునికి మధ్యవర్తి. ప్రీస్ట్ అంటే యాజకుడు అంటే అది అర్థం అన్నమాట. కాబట్టి దేవుడు మనిషిగా వచ్చాడు కాబట్టి మరి మనిషి దేవునికి మనిషికి మధ్యవర్తిగా ఉండటానికి, మరి పవిత్రంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మన అవసరతలు దేవుని దృష్టిలో విన్నవించుకోవడానికి సాధ్యమవుద్దన్నమాట. మరి ఆయన యేసు ప్రభు మానవుడిగా వచ్చాడు కాబట్టి మన పక్షాన తండ్రి సమూహంలో ఒక అడ్వకేట్గా ఆయన మన పక్షాన విన్నవించుకుంటున్నాడు అని 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం అన్నమాట. అంటే మన పక్షాన మధ్యవర్తిగా ఉండి, మన పక్షాన ప్రధాన యాజకుడిగా ఉండి, మన గోళ్ళు, మన యొక్క కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తిగా మనల్ని ఆదరిస్తాడు. మరి హెబ్రీ 4:15-16 కూడా ఆ విషయం మనం చూడగలుగుతున్నాం. మరి చివరిసారిగా దేవుడు మనిషి ఎందుకు అయ్యాడు అంటే సెకండ్ అడ్వెంట్ అన్నమాట. రెండో రాకడ గురించి, రెండవ రాకడకు మనల్ని సిద్ధపరచడం కోసమని. సెకండ్ కమింగ్, ఫస్ట్ కమింగ్ ఎందుకు అయిందంటే సెకండ్ కమింగ్కి మనల్ని సిద్ధపరచడం కోసమని. సెకండ్ కమింగ్ అప్పుడు మనకి తీర్పు ఉంటుంది. ఆ తీర్పులోనికి రాకుండా మనం రక్షింపబడటం కోసమని దేవుడు మనిషిగా వచ్చాడు. మరి ఈ సత్యాలను బట్టి దేవుడే యేసుప్రభు ఎవరు అంటే దేవుడు మనిషి, దేవుడు
దేవుడు మనిషి కలిసినటువంటిది అదొక అది ఇన్కార్నేషన్, ఆ నగ్న సత్యం అని తెలుసుకుని మనం యేసు ప్రభుని విశ్వసించాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా దేవ, యేసు ప్రభుని బట్టి మీకు వందనాలు. మరి ఆయన దేవుడని తెలుసుకుని ఆయన మానవాళిని రక్షించడం కోసం వచ్చాడని తెలుసుకోవటమే కాకుండా మరి పాప క్షమాపణ పొందటానికి, నిత్య జీవం పొందటానికి మీ కృపను అనుగ్రహించమని, మీ పరిశుద్ధాత్మ కార్యమును అనేక హృదయాల్లో మీరు జరిగించమని వేడుకుంటూ యేసు ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.